అందరికీ నమస్కారం. ఈరోజు బ్యాక్ అండ్ నెక్ పెయిన్ దానికి సంబంధించినటువంటి యోగా చేద్దాం. ఓకే, నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10 side bending 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్ పెయిన్ కొంచెం స్లో చేయండి. ఇది 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Rotation slow. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation shoulders. 1 2 3 4 5 6 7 9 10. Reverse. 1 2 3 5 6 7 8 9 10. Shoulders shrugging. 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching. 1 2 3 4 5 6 7 8 9 10. Elbow flexion. 1 2 3 4 5. ఫెయిన్స్ కాబట్టి మనం స్లో చేస్తున్నాం. 6 7 8 9 10. Rest. 1 2 3 4 5 6 7 8 9 10. Face. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 5 6 7 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 10. Fingers lock. 1 2 3 4 5 6 7 8 9 10. Chest winding. 1 2 3 4 5 6 7 8 9 10. Shoulder movements. Okay. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Both. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Back push. 1 slow.
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Lifted hand push. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Scapula touch. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 9, 10, 10. Just right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్స్ లాక్ చేయండి. అప్ 1. స్లోగా ఎంత వస్తుంది చేయాలి. 2, 3. మెయిన్ ఈ షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఉంటే చాలా పెయిన్ అనిపిస్తుంది. 4. కానీ ఎంత వస్తుంది చేయండి. 5, 6, 7, 8, 9, 10. Side. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. రొటేషన్. 1, 2, 3. ఇది కూడా ఈ షోల్డర్ లూజ్ చేస్తాయి. 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పెయిన్స్ ఉన్నవాళ్ళు ఎంత స్లోగా చేసుకుంటే అంత మంచిది. చేతులు వెనక లాక్ చేయండి. కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. బ్యాక్ బెండింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు సైడ్ బెండింగ్. 1, 1, 2, 2. Slow, slow. 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17,
18, 18, 19, 19, 20, 20. 20 చేయలేకపోతే 10 చేయొచ్చు. రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Twisting 1, 1. మధ్యలో ఆగాలి. 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. మధ్యలో కాలేదో వచ్చిందండి, అందుకే కట్ అయింది. కికింగ్ 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Second twisting, like the hands back side of the neck. Twist 1, 1, 2, 2, 3, 3. కొంచెం జాగ్రత్త చేయాలి, కళ్ళు తిరుగుతాయి. 4, మధ్యలో ఆగాలి. 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 4, 5, 6, 7, 18, 9, 12. 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 9, 10. One, 3, 6, 8, 8, 9, 10, 11, 12, 13, 14,
14, 15, 16, 17, 18, 19, 1, 2, 3, 4, 7, 8, 9, 10, 10. Side stitching. ఉంచండి. 1 3, 4, 9, 10, 10. చాలు. అని బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు ఎటువంటి చేయకూడదు. అన్నీ బ్యాక్ బెండింగ్ మాత్రమే చేయాలి. బ్యాక్ స్ట్రెంథనింగ్, ఫ్లెక్సిబిలిటీ పెరిగేటి మాత్రమే చేయాలి. ఓకేనా? బ్రీతింగ్. అండ్ రైట్ షోల్డర్ మీద అండ్ బ్యాక్ సైడ్ కాళ్ళ మధ్య back, right hand, left hand back side, twist, left side, twist చేయండి, వెనక్కి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. మొత్తం షోల్డర్, ఈ అప్పర్ బ్యాక్, మన బ్యాక్లో అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మ్యాక్సిమం ట్విస్ట్ అవుతుంది. యూజువల్గా అక్కడ మనకు స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది. అటువంటిదే అప్పరు కొంచెం లోయర్ సెట్ చేసుకునేది వీరాసనం. స్ట్రెచ్. కాలు బాగా వెనక్కి పెట్టుకోండి, కాలు హీల్ మీద పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఎడమ చేయి ముందుకి, కుడి చేయి పుల్. స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. కరెక్ట్గా షోల్డర్ లెవెల్లోనే ఉండాలి, ఒకే లైన్లో ఉండాలి రెండు చేతులు. ఇది చేయడం వల్ల మనకు ఈ బ్యాక్ ఉన్నటువంటి సుప్రాస్కాపులర్ మజిల్స్ అంటాము, అవి షోల్డర్కి సపోర్ట్ ఇచ్చే, మరి వీటిలో స్టిఫ్నెస్ ఉంటుంది. యూజువల్గా నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొన్ని మూమెంట్లు చేయలేరు. ఇది చేయడం వల్ల గ్రాడ్యువల్గా లూజ్ అయిపోతుంది. అది బ్రీతింగ్. ఒక బ్యాలెన్సింగ్ ఆసనం, వృక్షాసన అందరికీ తెలిసింది, మనం చాలాసార్లు చేస్తున్నాం. కుడికాలు మీద ఎడమ కాలు పెట్టండి, ఇలా స్ట్రెచ్. హ్యాండ్స్ ప్రణామ ముద్రలో పెట్టండి. మామూలు చేయలేకపోతే గోడ దగ్గరికి వెళ్ళండి, గోడ సపోర్ట్ తీసుకొని చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. అంటే మొత్తం స్పైన్ మొత్తం ఒకసారి ఎన్లార్జ్ చేసాను, గెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆపోజిట్. కుడికాలు ఫోల్డ్ చేసి ఎడమ కాలు మీద ఉంచండి. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. ఓకే, ఇవి ఉంటాయి బ్యాక్ పెయిన్కి. ఈరోజు కలవండి. ఓకేనా, కూర్చోండి. పద్మాసన. రైట్ లెగ్ on the left thigh, left leg on the right thigh. Hands straight, back head and neck straight,
Eyes closed, slow and deep breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. పద్మాసనం వస్తే అసలు మీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ పర్ఫెక్ట్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మీ స్పైన్ మొత్తం లాక్ చేసేస్తుందండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది. కంప్లీట్గా పాదాలు లాక్ అయిపోయి నేలకు టచ్ అయిందనుకోండి, అసలు స్టెబిలైజ్ అయిపోతుంది. డిస్క్ అనేది బయటికి జరగదు, లోపలికి పోదు. అలా బాగా పనిచేస్తుంది. చేంజ్. ఆపోజిట్ సైడ్. And straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. పద్మాసనం రాకపోతే పద్మాసనం ఎలా చేయాలని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. 2 days బ్యాక్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. దాని ప్రాక్టీస్ ఎలా చేయాలి, దాన్ని చేస్తే చాలు. మీకు పద్మాసనం ఒకటి వస్తే చాలు, ఈ బ్యాక్ పెయిన్లు ఇవన్నీ బాగా తగ్గుతాయి. ఓకే. Ankle movements. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తగ్గాలంటే 20-30 ఆసనాలు ఏం చేయక్కర్లేదు. ఓకే. మినిమం ఆసనాస్ 8 to 10 యోగాసనాస్ చేయాలి. పర్ఫెక్ట్గా చేయండి చాలు, అదే సెట్ చేసేసుకుంటుంది. ఇప్పుడు జాను శీర్షాసనం అంటారు. ఇది ట్రై చేయండి. ఒక కాలు ఫోల్డ్ చేసి ముందుకు వంగి పట్టుకోవాలి. ఎంతో సంత చేయండి. పూర్తిగా మీరు ఈ టోస్ పట్టుకోలేకపోయినా ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చింది. కాకపోతే మీరు మామూలుగా బెండ్ అయ్యేదానికన్నా కూడా ఇంకాస్త ఎక్కువ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫార్వర్డ్ బెండింగ్ కాదు, ఫార్వర్డ్ బెండింగ్ వేరే. జస్ట్ మీ స్పైన్ని పుల్ చేస్తున్నాం, పుల్ బ్యాక్ చేస్తున్నాం మనం. స్టే దట్ అప్వర్డ్ డైరెక్షన్లో స్ట్రెచ్ చేస్తున్నాం. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం దీన్ని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలు. ఇప్పుడు ఈ కాలు ఆల్రెడీ రెగ్యులర్గా మన యోగా క్లాసులు చేసే వాళ్ళకి ఇది చాలా ఈజీ అయిపోద్ది, ఎందుకంటే రెగ్యులర్ చేస్తుంటారు కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. కాలు ఎక్కడ బెండ్ కావట్లేదు, స్ట్రైట్ ఉంది. 2 కాళ్ళు ఒకటేసారి సేమ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. సయాటికా ప్రాబ్లం ఉంటుంది చూసారా, దానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే బ్యాక్ మజిల్స్ అండ్ బోన్స్ డిస్క్లు అనేటివి ఫిక్స్ అయిపోయాయి, స్టెబిలైజ్ అవుతాయి. ఇక్కడి నుంచి మొత్తం స్ట్రెచ్ అంతా సయాటిక్ నర్వ్ మీద పడుతుంది. మనం బిగ్ టో పట్టుకుంటున్నాం, బొటన వేలు పట్టుకొని పుల్ చేస్తున్నాం. సో స్ట్రెచ్ టోటలీ ఆన్ ద సయాటిక్ నర్వ్. రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్.
వక్రాసన. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి, రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ క్రాస్ చేసి యాంకిల్ పట్టుకోండి. రైట్ సైడ్ వెనక్కి చూడండి, ట్విస్ట్ చేయండి బాడీ. ఎంత ట్విస్ట్ చేస్తే అంత మంచిది, లూబ్రికేషన్ అవుతుంది. మీకు ఉన్నటువంటి డిస్క్లకి లూబ్రికేషన్ బాగా అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దీన్ని చేయడం వల్ల సైడ్ కూడా తగ్గుతుంది. సో దీంతో ఫ్లాప్స్ అంటారు చూసారా, పక్కన టైర్లు అంటుంటారు, అవి కూడా బాగా తగ్గుతాయి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకోవాలి, రైట్ హ్యాండ్ క్రాస్ చేసి యాంకిల్ పట్టుకోండి. ట్విస్ట్ లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ట్విస్ట్ చేయండి బాడీ. స్టే దే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మీకు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి, ఇంకా సరిపోవచ్చు. చేతిని అసలు ఫ్రంట్ సైడ్ చూడండి, చేయగనిపించదు, ఇంత ట్విస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం పర్ఫెక్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఏదో పైన బాడీని తలని కట్ చేసి పైన పెట్టినట్టుంది చూడండి, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఓకే, రిలీజ్. రిలాక్స్. వజ్రాసన, మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఇది వజ్రాసన అంటే ఇలా. బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్. స్టే దేర్. 1. కొంతమంది ఈ మోకాళ్ళ మీద కూర్చోలేకపోవచ్చు, అప్పుడు కింద ఇక్కడ ఏదైనా సరే టవల్ లాంటిది ఏదైనా ఎత్తేసుకొని ఇలా కూర్చొని ప్రాక్టీస్ చేయండి, గ్రాడ్యువల్గా కిందికి వెళ్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇది వజ్రాసన. ఇది కూడా స్టెబిలైజేషన్ ఆసన్. బ్యాక్ పోస్చర్ స్ట్రైట్ ఉంటుంది. కూర్చునేటప్పుడు ఇలా బెండ్ అయి కూర్చున్నారు అనుకోండి, పెయిన్స్ ఎక్కువ చేసుకుంటారు. ఎప్పుడు కూడా బ్యాక్ పోస్చర్ స్ట్రైట్ ఉండాలి. ఎంత స్టిఫ్ ఉంటే అంటే మీ పొట్ట కన్నా ఛాతీ ముందుకు రావాలి, ఇలా కూర్చోవాలి ఎప్పుడు కూడా. ఓకే. ఉష్ట్రాసన, ఇలా కొంచెం వెనక్కి జరుగుతా, తల కట్ అయిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం కట్ అవుతుంది కానీ బట్ మీకు అర్థమవుతుంది చూడండి. బ్యాక్ బెండ్ అయ్యి టోస్ మీద సపోర్ట్, ఫీట్ మీద సపోర్ట్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Come back.
సో ఉష్ట్రాసన అంటారు. అది రాలేదనుకోండి, అందరికీ అది రావాలని లేదు. ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ముందు ఇనిషియల్గా మీరు నిల్చొని బ్యాక్ సపోర్ట్ తీసుకొని బెండ్ చేస్తుండాలి. 1 2 3 4 5 6 ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొద్ది రోజులకి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది మీకు. అప్పుడు దాన్ని చేయొచ్చు. కంపల్సరీ ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. పడుకోండి, బోర్లో పడుకోండి. రిలాక్స్ ఇన్ మకరాసన. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నిరాళంబాసన. గడ్డెక్కిన చేతులు ఉంచండి, పాదాలు రెండు దగ్గర ఉంచాలి, పైకి చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు సర్వైకల్ కర్వేచర్ ప్రాపర్ మెయింటైన్ అవుతుంది. నెక్ పెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. సర్వైకల్ స్పాండిలైటిస్కి ఇది మంచిది. ప్లస్ ఇక్కడ షోల్డర్ పెయిన్, స్టిఫ్ నెక్, ఫ్రోజన్ షోల్డర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. భుజంగాసనం. ఇప్పుడు నెక్ హాఫ్ ఏ సెట్ చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ రెండు కూడా ఒకటేసారి స్ట్రెచ్ అయ్యే ఎక్సర్సైజ్ భుజంగాసనం. ఛాతి కట్టి చేతులు ఉంచండి, రైస్ అప్ టు లేవాలి, బొడ్డు వరకు లేపాలి అంతే. అంతకన్నా ఇలా లేవకూడదు, హాఫే లేవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. డౌన్. దీన్ని చేయడం వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ రెండు కంట్రోల్లోకి వస్తాయి. మజిల్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి, ప్రాపర్ సపోర్ట్ ఉంటుంది మీకు.
ఇప్పుడు శలభాసన, అర్ధ శలభాసన అంటాము. థాయిస్ కింద హ్యాండ్స్ నుంచి గడ్డ నేల మీద ఉంచాలి. రైట్ లెగ్ ఒక లెగ్ లేపండి. స్టే దేర్, అక్కడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫీట్ చూడండి, ఇలా పెట్టకూడదు. ఎప్పుడు ఫీట్ని పాదం బాగా వెనక్కి స్ట్రెచ్ చేసి పెట్టాలి. అప్పుడే మీకు సయాటిక్ నర్వ్ మీద మంచి ఎఫెక్ట్ పడుతుంది. ఇంకో కాలు లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 కాళ్ళు ఒకటేసారి ఎంత వస్తే అంత చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సింపుల్ ఉంటుంది కానీ చాలా ఎఫెక్టివ్. మీ నడుము దగ్గర L4 L5 L5 S1 డిస్క్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద సయాటిక్ నర్వ్ 5th బ్రాంచ్ వరకు పుల్ అవుతుంది. దీంట్లో మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్ అంటాం దీన్ని. 5 times బ్రీతింగ్ తీసుకోండి. ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ని ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ కింద వాడాలి. అంటే సేమ్ కాళ్ళ కింద చేతులు పెట్టి అప్ అండ్ డౌన్ చేయండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. వీటిని స్లోగా కూడా చేయొచ్చు. 10 10 మీరు చేయగలిగితే ఇంకా ఎక్కువ 20 20 అలా కూడా చేయొచ్చు. రిలాక్స్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు యోగాసనాలు పర్ఫెక్ట్గా చేయడం ఎంత ఇంపార్టెంటో మధ్యలో రిలాక్స్ కావడం కూడా అంతే ఇంపార్టెంట్. కంటిన్యూస్గా గబగబా యోగా చేసేసారనుకోండి మజిల్స్ పట్టేస్తాయి వాళ్ళకి. కొంచెం మజిల్స్ సప్పలు ఉంటాయి, కొంచెం పెయిన్తో కూడా స్టిఫ్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది. అందుకని కాస్త రిలాక్స్ అవుతూ మజిల్ స్ట్రెచ్ చేసుకుంటూ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. ఒక్కటేసారిగా ఫాస్ట్గా చేయొద్దు. ఇప్పుడు సేతు ఆసనం. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, కాళ్ళ మధ్య దూరం ఉంచాలి, చేతులు పైకి పెట్టండి, నడుము లేపండి, రైజ్ యువర్ బటక్స్, స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అందరూ 30 ఉండాలని లేదండి, మీకెంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంత చేయండి. నేను కూడా స్లోగా చేసి చూపిస్తున్నాను, ఓన్లీ బ్యాక్ పెయిన్ వాళ్ళు, నెక్ పెయిన్ వాళ్ళకి అర్థం కావడానికి. ఫాస్ట్గా చాలా ఫాస్ట్ చేయొచ్చు. జస్ట్ రిలాక్స్. ఇది చేయడం వల్ల మీకు అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అంటే ఇక్కడ డార్సల్ రీజియన్లో కూడా మీకు ఆ కర్వేచర్ మెయింటైన్ కావడానికి బాగా పనిచేస్తుంది. అలాగే నెక్ దగ్గర ఉండేటువంటి డిస్కులకి లూబ్రికేషన్ పెరుగుతుంది. కర్వేచర్ నడుము దగ్గర ఉండేటువంటి లంబార్ కర్వేచర్. యూజువల్గా చాలామందికి
కర్వేచర్ ఇలా ఉండేది కాస్త స్ట్రైట్ అయిపోతుంది, దాంతో డిస్క్ బయటకు వస్తుంది. ఇది చేయడం వల్ల కర్వేచర్ మళ్ళీ మెయింటైన్ అవుతుంది. పవనముక్తాసనం అంటాం. యాక్చువల్గా ఇది ఫార్వర్డ్ బెండింగ్, కానీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంత బెండ్ కాదు, కొన్ని లోయర్ పార్ట్ మాత్రం బెండ్ అవుతుంది, కానీ ఇది ఎలాంగేషన్ అంటాం. అంతా ఒకటే చేయకుండా ఇక్కడేమో పైన ఉన్నటువంటి ఈ మజిల్స్ ఇలా పుల్ అవుతాయి, నడుము దగ్గర ఉన్న ఇలా పుల్ అవుతాయి. దాంతో కూడా స్పైన్ మీద టెండాన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రెచ్ అయినట్టు అవుతాయి. అందుకని ఇది ఒకటి చేయాలి, ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు. లాక్ చేయండి, స్టే చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలీజ్. ఇది చేసినప్పుడు స్ట్రెచ్ అవుతుంది, మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది. వెనక్కి వచ్చేటప్పుడు తెలుస్తుంది అని ఎంత రిలాక్స్ ఉంటుందో, మసిల్స్ అంతా హాయిగా అనిపిస్తాయి. రిలాక్స్. 5 times బ్రీతింగ్. ఇప్పుడు సుప్త ఉదరాకర్షాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయాలి, చేతుల పైన లాక్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేసి పాదాలు పూర్తిగా నేల మీద టచ్ కావాలి. తల తిప్పి లెఫ్ట్ సైడ్ చూడండి. స్టే దేర్. 1 2 3 4. బ్రీతింగ్ అయితే మెయింటైన్ చేయాలండి. 5 ఆపకూడదు. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చేంజ్. 2 కాళ్ళు రైట్ సైడ్ బెండ్ చేయండి, తల తిప్పి లెఫ్ట్ సైడ్ చూడాలి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ప్లేస్. ఈ సుప్త ఉదరాకర్షాసనం చేస్తే బోన్కి మధ్య ఫైబర్స్ ఉంటాయి అన్నమాట. అవి కదలనివ్వడం చేస్తుంటాయి. రెస్ట్రిక్షన్స్, ఆర్టికులేషన్స్ అంటారు. అవి బ్రేక్ అయిపోతాయి. కొంతమంది చేసేటప్పుడు పటపడమంటాయి చూడండి. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ బ్రేక్ అయిపోయినట్టు. మంచిది అది. అలా చేస్తే ఇలా ఉన్నటువంటి బోన్ కాస్త మళ్ళీ దూరం జరుగుతుంది, కాస్త రిలీఫ్ వచ్చేస్తుంది. మీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ తెలిసిపోతుంది. ఇవి పెయిన్ రిలీవ్ కావడానికి. ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి కూడా చేసుకోవాలి. కాళ్ళు ఫోల్డ్ చేసేసి కాళ్ళ మధ్య దూరం ఉంచండి, నడుము లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అందరూ 20 చేయాలని లేదు, మీకు చేయగలిగితే చేయండి. మినిమం 10 అయితే చేయండి. డే బై డే పెరగాలండి. ఒకే రోజు పర్ఫెక్షన్ రాదు ఎవరికి. చేతులు సైడు షోల్డర్ లెవెల్లో ఉంచండి.
కాళ్ళ రెండు దగ్గర ఉంచాలి. రైట్ సైడ్ బెండ్ చేసి లెఫ్ట్ చూడండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 మోకాళ్ళ మధ్య గ్యాప్ రావద్దు. 6 7 7 టోటల్ మీ స్పైన్ ట్విస్ట్ కావాలి. 8 8 9 9 10 10 సార్ రిలాక్స్. బ్యాక్ ఉన్నటువంటి మజిల్స్ని స్ట్రాంగ్ చేసాము, ఫ్లెక్సిబిలిటీ పెరిగేటువంటి ఎక్సర్సైజు చేసాం, రెండు చేసాం. చాలు, ఈ బేసిక్ ఇవి. రిలాక్స్ రిలాక్స్ ఇన్ శవాసన. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. వన్ 30 కౌంట్ వరకు. మీరు కౌంట్ ఏం చేయొద్దు, మీరు రిలాక్స్ కాండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. మెల్లగా సైడ్ తిరగండి, లేచి కూర్చోవాలి. ప్రాణాయామ. రైట్ హ్యాండ్ ఎండ్ వచ్చేసింది మా ఇంట్లో. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి, కొంచెం సైడ్ లెఫ్ట్ లైన్ తీసుకొని లెఫ్ట్ లైన్ చదవండి. అర్ధ చంద్రభేద. ఓకే, టేక్ లెఫ్ట్, రిలీజ్ లెఫ్ట్, left, release, take, release, take, release, take,
release, take, release, take, release, take, release, take, release, take, release, take, release, take, release. యాక్చువల్గా ఇది రైట్ హ్యాండ్, మీకు లెఫ్ట్ లెక్క కనిపిస్తుంది ఎందుకంటే నేను ఫ్రంట్ కెమెరాతో చేస్తున్నాను కదా. యాక్చువల్ నేను చేసింది రైటే కానీ మీకు అర్థం కాడని చెప్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేసేసి రైట్, టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం టేక్, రిలీజ్. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామ వితౌట్ ఫోర్స్, ఫాస్ట్ 108 టైం చేయాలి. Finish. Omkaram, keep the hands in Pranamudra. At the palms. Keep the hands facing cheeks. హీట్ రావాలి. ఇవి బేసిక్ యోగాసనాలు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సంబంధించినవి. దీంట్లో అడ్వాన్స్డ్ కూడా ఉన్నాయి. ముందు బేసిక్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, మీకు నొప్పి కూడా బాగా తగ్గుతుంది, తగ్గినట్టు అనిపిస్తుంది. ఎక్సర్సైజ్ చేయగానే కొంచెం రిలాక్స్ కండి. నేను వెంటనే లేచాను, శవాసనలో రిలాక్స్ అవుతూ కానీ మీరు కానీ చేయగలిగితే ఒక 3 వీక్స్ చేయండి. దీంతో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తగ్గుతాయి ఆటోమేటిక్గా అవే. సో ఇవి ముందు చేయండి, ప్రాక్టీస్ చేసి బాగుంది పర్లేదు ఇంకా అడ్వాన్స్డ్ చెప్పమంటే మళ్ళీ ఇంకో క్లాస్లో చెప్తాం. సరేనా? హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుమారో.